శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో ఎమ్మెల్యే వర్సెస్ ప్రిన్సిపల్ వార్ కంటిన్యూ అవుతోంది. ఎమ్మెల్యే ఆరోపణలు అవాస్తవమని తాను చెప్పిందే నిజమని చెబుతోంది కేజీబీవీ ప్రిన్సిపల్ సౌమ్య. రాజకీయ నేతలకు స్కూల్స్ పై హక్కు లేదని ప్రభుత్వమే చెబుతూ ఉంటే స్కూల్స్ విషయంలో ఎమ్మెల్యే పెత్తనం ఏంటని మండిపడింది. ఎమ్మెల్యే వీడియో కాన్ఫరెన్స్ ఎందుకు పెట్టారని ప్రశ్నించింది. ఎమ్మెల్యే వేధింపులు వాస్తవమని సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించుకోవచ్చని చెప్పారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, మనం చూసుకోవచ్చు, గత వారం రోజులుగా కేజీబీవీ ప్రిన్సిపాల్ సౌమ్య అదేవిధంగా ఆమదవలస ఎమ్మెల్యే కోన రవికుమార్ పై చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. ఈ నేపథ్యంలో ఒక విధంగా రాజకీయ రంగు కూడా పులుముకున్న పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ఆత్మహత్యానికి ప్రయత్నం చేసిన సౌమ్య హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించింది. ఈ మీడియా సమావేశంలో తాను ఏవైతే ఆరోపించానో ఆరోపణలు కట్టుబడి ఉన్నానని, అంతేకాకుండా నాకు దగ్గరలో ఉన్న ఇంకా వేరే ఇతర ప్లేస్ లోకైనా సరే ట్రాన్స్ఫర్ చేస్తే నేను ఒక ఉద్యమాన్ని విరమించుకుంటానని చెప్పడం జరిగింది. అంతేకాకుండా దీనిపై సిట్టింగ్ జడ్జి లేదా సిబిసిఐడితో విచారణ కూడా జరిపించాలని తెలియజేసింది. స్కూల్ కు సంబంధించి తాను ఇర్రెగ్యులర్ గా వెళ్తున్నానని, అంతేకాకుండా పిల్లల యందు కొంచెం అమర్యాదగా ప్రవర్తిస్తున్నానని మాటల్లో వాస్తవాలు లేవని మాత్రం చెప్పడం జరిగింది. ఇప్పటికే దీనిపై ఎమ్మెల్యే కోన రవికుమార్ మీడియా సమావేశం పెట్టి ఆధారాలతో వివరించడం జరిగింది. ఈ నేపథ్యంలో మరొకసారి సౌమ్య మీడియా ముందుకు రావడం, ఈ విధంగా మరొకసారి ఆరోపణలు చేయడం తీవ్రంగా చర్చ అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏముందు. రైట్, థ్యాంక్ యూ రాము, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.